శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వారఫలాల్లో భాగంగా ఈ వారం అనగా అక్టోబర్ నెల 12వ తేదీ నుండి అక్టోబర్ నెల 18వ తేదీ పర్యంతం, అంటే ఆశ్వయుజమాస కృష్ణపక్ష షష్ఠి ఆదివారము నుండి ఆశ్వయుజమాస కృష్ణపక్ష ద్వాదశి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం సావధానంగా చూద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒక పరిశీలన చేద్దాము. ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే మిథునంలో గురుచంద్ర సంయోగం అనేటువంటిది ఆదివారం నాడు ఏర్పడుతోంది. గురుచంద్రుల యొక్క కలయిక అద్భుతమైనటువంటి కలయిక. సింహంలో కేతువు, సింహంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కన్యలోకి మారినాడు. కన్యలో రవి శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. అలాగే తులలో బుధ కుజుల యొక్క కలయిక, కుంభంలో రాహువు, మీనంలో శని యథావిధిగా ఉన్నారు. అంటే ఈ విధమైనటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారము ప్రధానంగా ఫలితములను చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి, చంద్రుడి యొక్క మార్పులను బట్టి మనము ఒక అంచనా వేసుకొని చూద్దాము. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, రాశి ఫలాలు చూసేటువంటి వారంతా కూడా వ్యక్తిగత జాతకాలకు రాశి ఫలాలకు కొంత తేడా ఉంటుంది, గమనించండి. ఎందుకంటే ప్రతి వారము గ్రహములన్నీ మారకపోవచ్చు. కాబట్టి కొంత మేరకు మాత్రమే సూచనగా తీసుకోండి. ఇది ప్రధానంగా అందరికీ చెప్పేటువంటి మాట ఒకటే. చాలామంది చాలా రకాలుగా, అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం నాకు ఎక్కడ కలిసినా చాలామంది చెబుతూ ఉంటారు, గురుగారు మీరు చెప్పినవన్నీ కూడా సరిపోతున్నాయి అని. అది విన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతకం సూచనకు మాత్రమే తీసుకోండి, జాతక నిర్ణయం మాత్రం చేసుకోకండి. ఇది సూచన. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు కొంత జాగ్రత్త. ప్రధానంగా దైవబలం సంపాదించండి. ఇంతవరకు మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకునే దిశగా దయచేసి అందరూ కూడా సాధన చేయండి. ఇక్కడ ఆగిపోకండి. రాశి ఫలాల దగ్గరే ఆగిపోతే జీవితంలో చాలా సాధించాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఒక ఉత్తేజాన్ని, ఒక సూచనను ఇవ్వటానికి మాత్రమే ఇవి అనేవి మాత్రం మీరు గమనించండి దయచేసి. ఇక ఈ వారం గ్రహ సంచారాన్ని చూసుకున్నాం కదా. ఈ వారం ఉన్న ప్రధానమైన పండుగలు ఏమిటి అంటే, ఈ వారం మనకు పెద్ద పండుగలు ఏవి కూడా కనిపించటం లేదు. ఒక 14వ తేదీ కృష్ణపక్ష అష్టమి కాబట్టి, ఇక 17వ తేదీ మాత్రము అందరికీ రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి అని చెబుతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి పండుగ. తర్వాత వెంటనే మనకు త్రయోదశి, అంటే ధనత్రయోదశి నుంచి మరలా వచ్చే వారం మనం చెప్పుకుంటాము. కాబట్టి ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పుకునేటువంటి రాశి ఫలాలు. ముఖ్యంగా ఈ వారం కనుక చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి వారిని పరిశీలన చేద్దాము. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూస్తే, మేషం నుంచి తృతీయంలో గురుచంద్రుల యొక్క కలయిక, పంచమ కేతువు, షష్టంలో రవి శుక్రుడు, సప్తమంలో బుధ కుజుల యొక్క కలయిక, ఏకాదశంలో శని, దశమంలో రాహువు. మేషరాశి యొక్క వ్యయస్థానంలో శని, ఏకాదశంలో రాహువు.
ఇది గ్రహ సంచారము. కాబట్టి ఈ వారము మొత్తం కనుక చూసుకున్నట్లయితే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు ఒక్కడు మాత్రము మేషరాశి వారికి బాగున్నాడు. ఇక బుధుడు, తులలో ఉన్న బుధుడు కానీ కన్యలో ఉన్నటువంటి శుక్రుడు కానీ అర్ధశుభులుగా కొంత ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తానికి మేషరాశి వారికి సాధారణంగా కనుక చూసుకున్నట్లయితే ఈ వారము ఉత్తమమైనటువంటి ఫలితములను అధికంగా సాధించటానికి ఆస్కారం అయితే ఉంది. ఉద్యోగపరంగా గతంలో ఉన్న మార్పులు చేర్పులను బట్టి ఉద్యోగంలో కూడా ఈ వారం కొంత మీకు ఒక బెస్ట్ అంటే ఒక బెనిఫిట్ అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఉద్యోగంలో కొంత ఉన్నత స్థితి అనేటువంటిది మాత్రం మీకు కనిపిస్తూ ఉన్నది. చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు మీ ఇబ్బందులన్నీ కూడా కొంత తొలగిపోతాయి. ఆర్థికమైనటువంటి ప్రగతి పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. తెలివితేటలతో, మీ ప్రతిభతో, మీ యొక్క చొరవతో, మీ సమయ స్ఫూర్తితో మీరు పెద్దల్ని మెప్పిస్తారు. వ్యాపార ప్రయోజనములన్నింటినీ కూడా సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో స్థిరమైనటువంటి నిర్ణయములు తీసుకోవలసినటువంటి సమయం. అంటే ఏదైనా భవిష్యత్తు గురించి ఆలోచన చేయదలుచుకున్నట్లయితే ఈ బుధ, గురు, శుక్రవారాల్లో మీరు ఆలోచన చేయవచ్చు. నిరుద్యోగులకైతే కొంత ఆశించిన మేర ఉద్యోగాలను సాధించే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చెప్పవలసినటువంటి సూచన ఏంటంటే మీ కాలాన్ని వృధా చేయకండి. టైం ఈజ్ గోల్డ్. టైం అనేది చాలా ముఖ్యం. ఈ విద్యార్థులకే కాదు అందరికీ కూడా. ఎందుకంటే రీల్స్ చూడటంలో ఇప్పుడు చాలా సమయాన్ని కోల్పోతున్నారు. దయచేసి అంటే మీ సమయాన్ని ఎంత కిల్ చేస్తోంది సోషల్ మీడియా అనేది మీరు గమనించట్లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే గంటలు వెళ్ళిపోతోంది. ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ కాలాన్ని వృధా చేసేటువంటి వ్యక్తులతో జాగ్రత్త. అలాగే ముఖ్యంగా దైవ దర్శనాలు చేసుకుంటారు, బాగుంటుంది. స్త్రీలకు కొంత యోగదాయకంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి సోమవార శివ దర్శనంతో పాటు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం వీళ్లకు అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ప్రార్థన, సుబ్రహ్మణ్య దర్శనం కూడా వీళ్లకు కొంత యోగదాయకంగా ఉంటుంది. అది ఒక్కటి చేసుకోండి, బాగుంటుంది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి అంటే మీ అందరికీ తెలుసు, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఉన్న గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి ద్వితీయంలో చంద్ర గురువుల యొక్క కలయిక, చతుర్థ కేతువు, పంచమ రవి శుక్రులు, షష్ఠస్థానమైన తులలో బుధ కుజుల యొక్క కలయిక, ఏకాదశంలో ఉన్నటువంటి శని వృషభానికి యోగిస్తున్నాడు. వృత్తి స్థానంలో దశమంలో ఉన్నటువంటి రాహువు కొంత ప్రధానంగా మీకు ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. మొత్తానికి చూస్తే ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, శని దాదాపు 4 గ్రహములు కూడా మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. బుధుడు కూడా కొంత అర్ధశుభుడిగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే దాదాపుగా వృషభ రాశి వారికి ఈ వారము అత్యుత్తమమైనటువంటి గ్రహస్థితి అనేది కనిపిస్తూ ఉన్నది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొద్దిపాటి శ్రమ ఉన్నప్పటికీ కూడా ఫైనల్ విక్టరీ, అంతిమ విజయం అనేటువంటిది కూడా మీదే. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకొని గుర్తింపు కూడా పొందుతారు. మార్గాలనేటువంటివి మీకు బాగా కనిపిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యమైనటువంటి విషయముల యందు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూలాభం అనేటువంటిది కూడా సూచిస్తోంది. దాదాపుగా వృషభ రాశి వారికి కాలం సద్వినియోగం చేసుకోండి. టైం చాలా బాగుంది. ఇప్పుడు మీకు అత్యున్నతమైన స్థితి గోచరిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారాంతంలో ఒక శుభవార్త కూడా వింటారు. ప్రమోషన్లకు కూడా అనుకూలంగా ఉంది. చాలా మిత్రులతో వివాదాలు అనేటువంటివి పెట్టుకోవద్దు. వృషభ రాశి వారు ఈ వారమంతా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా వరకు కూడా బాగుంటాయి. కోరుకున్న మార్పులు కూడా ఉంటాయి. మంచి ఫలితాలు అనేటువంటివి వృషభ రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఇక పెళ్లి సంబంధాలు చూడాలి, ఇవన్నీ కూడా చేయవచ్చు. పెళ్లి టైం వచ్చింది, మాకు పెళ్లి టైం వచ్చిందా వృషభ రాశి వారికి అని అడుగుతారు. మీకు పెళ్లి టైం వచ్చింది, పెళ్లి సంబంధాలు వెతకండి.
సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది. ఇక వృషభ రాశి వారు పూజించాల్సినటువంటి దైవం ఏమిటి అంటే ఆంజనేయ స్వామి వారిని పట్టుకోండి. ఈ వారం అంతా హనుమాన్ చాలీసా పారాయణం ఎంత అద్భుతంగా చేస్తే అంత మంచి ఫలితాలు కూడా మరిన్ని కూడా మీరు పొందుతారు, బాగుంటాయి మీకు ఫలితాలు. అలాగే గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు గడ్డి మాత్రం పెట్టండి. ఇక మిథున రాశి, మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక చూస్తే రాశిలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క కలయిక, అలాగే రాశి నుంచి తృతీయంలో కేతువు, చతుర్థ రవి శుక్రులు, పంచమ బుధ కుజులు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి నవమంలో ఉన్నటువంటి శని, ముఖ్యంగా నవమంలో శనైశ్చరుడు, దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు యొక్క అనుగ్రహము మిథున రాశి వారికి. శుక్ర రాహు కేతువులు శుభంగా ఉన్నారు. గురువు కూడా అర్ధశుభుడిగా కొంత మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మిథున రాశి వారికి ఈ వారము కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సరి అయిన అవకాశాలను కోల్పోయే అవకాశం కూడా మిథున రాశి వారికి ఉంది. శక్తికి మించిన పనులు కూడా చేయవలసినటువంటి సమయము, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. బుధుడి ప్రభావం అనేటువంటిది కొంత బాగుంటుంది, ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి తులలో ఉన్నటువంటి బుధుడు మీకు మిథున రాశి వారికి చాలా చక్కటి ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి బుధుడి యొక్క ప్రభావంతో మంచి మంచి ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా ఉన్నతమైన స్థితిని కూడా చేరుకునే ఆలోచనలు వస్తాయి. మీనాలు అనేటువంటివి భవిష్యత్తులో అద్భుతమైనటువంటి భారీ లాభాలను కూడా అందిస్తాయి. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది బాగా ఉంటుంది. ప్రత్యర్థులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. కొంతమంది ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి లావాదేవీల్లో మిత్రులు, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు అనేటువంటివి కూడా తీసుకోండి. సమయానుగుణంగా చేసే మార్పులతో మీరు చక్కటి ఉన్నతమైన స్థితిని కూడా పొందవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి, కొంత మిథున రాశి వారికి బాగానే ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి ఆలోచించి ముందడుగు వేస్తే బాగుంటుంది అనేది మాత్రం తెలుసుకోండి. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం అంతా, మిథున రాశి స్త్రీలకు పెళ్లి కల వచ్చింది కాబట్టి పెళ్లి టైం అనేటువంటిది సంప్రాప్తించింది. అలాగే సంతానపరంగా కూడా పంచమంలో ఉన్నటువంటి బుధ కుజుల యొక్క ప్రభావము, బుధుడి యొక్క ప్రభావం చేత సంతాన యోగం కూడా మిథున రాశి వారికి కలగవచ్చు. కాబట్టి సంతానపరంగా మంచి లాభాలను కూడా పొందుతారు. మిథున రాశి వారు ఈ వారం అంతా సూర్యుడి యొక్క ఆదిత్య హృదయము కానీ లేకపోతే స్తోత్రపారాయణాలు వీలైన ఎక్కువగా చేసుకోండి. దైవ ఆరాధన ఎంత చేస్తే అంత మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గోక్షేత్రంలో గోవులకు కూడా ఏదైనా సమర్పణ చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకము అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి వ్యయంలో చంద్ర గురువుల యొక్క కలయిక, ద్వితీయ కేతువు, తృతీయ రవి శుక్రుడు, చతుర్థ బుధ కుజులు. అలాగే కర్కాటక రాశి వారికి నవమంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం. అనుకున్న పనులు కొన్ని విజయవంతంగానే పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అంటే కర్కాటక రాశి వారికి ఈ వారము శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు. ముఖ్యమైనటువంటి కార్యములను వీలైనంత తొందరగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగపరంగా మీకు మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు ఇతరుల మీద ఆధారపడటం అనేటువంటిది వద్దు. జీవిత లక్ష్యానికి అవసరమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోండి. తోటివారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి.
వీలైనంత సంపాదనను సద్వినియోగం చేసుకోండి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకండి. మానసిక ప్రశాంతత ఏర్పడటానికి కొంత ప్రయత్నం కూడా చేసుకోండి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగపరంగా కోరుకున్న మార్పులు కూడా జరగవచ్చు. అలాగే సకాలంలో మీరు చేసేటువంటి కృషి మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులకు అనూహ్యమైనటువంటి ఫలితాలు రావచ్చు. వ్యాపారపరంగా ఒడిదుడుకులు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఈ విషయాలలో మాత్రం నేను చెప్పినది తప్పకుండా మీరు పాటించండి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వవద్దు. గురు శుక్రవారాల్లో ఒక మంచి వార్త కూడా శ్రవణం చేస్తారు. నవగ్రహ ధ్యానం చేయటం అనేటువంటిది మీకు చాలా వరకు కూడా మంచిది. నవగ్రహములను చక్కగా ఆరాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణం అనేటువంటిది కూడా చెయ్యండి. మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జాతకరీత్యా ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదము సింహరాశి. సింహరాశి వారికి ఒకటి జాతకరీత్యా కనుక చూసుకున్నట్లయితే కుజుడు, గురువు, శుక్రుడు శుభంగా ఉన్నారు. రవి, బుధులు అర్ధశుభులు. దాదాపుగా ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తున్న కేతువు ఏకాదశంలో గురుచంద్రుల యొక్క కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది. గురుచంద్ర యోగము మీకు లాభాలను ఇస్తుంది. ఆదివారం నాడు. అలాగే రాశి నుంచి ద్వితీయ స్థానంలో రవి, శుక్రుల యొక్క కలయిక, తృతీయంలో బుధ, కుజుల యొక్క కలయిక, అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి కొంత ఫలితాలను కనుక చూస్తే, అదృష్టవంతులు, మంచి జాతకం అంటే ఈ వారం సింహరాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతున్నాయి. విజయాలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలికమైన ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇతరులతో విరోధము, పోట్లాటలు అనేటువంటివి తక్కువ చేసుకోవడం మంచిది. చెడు విమర్శలను మనస్సులోకి తీసుకోకండి. అధిక గ్రహదోషం అనేటువంటిది అంటే కొంత శని యొక్క ప్రభావము చేత చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయవచ్చు. కాబట్టి పొరపాట్లను చేయకుండగా, పరాధీనత లేకుండగా వీలున్నంత మేరకు మంచి పనులు చేస్తూ ఉండండి. వివాహాది శుభకార్యములకు కూడా ఆటంకాలు అనేటువంటివి ఏర్పడే ఆస్కారము ఉంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా కూడా ఆచితూచి అడుగు వేయండి. కొందరు మీ సహనాన్ని పరీక్షించేవారు కూడా ఉన్నారు. నలుగురితో కలుపుగొలుపుగా వ్యవహరించండి. ఇంట బయట పేచీలు అధికమవుతాయి. అలాగే సంతాన అభివృద్ధి కోసం చేసిన వ్యయం అనేటువంటిది కూడా సత్ఫలితము ఇవ్వవచ్చు. విదేశీ ప్రయాణము, కాంట్రాక్టు పనుల వల్ల లాభాలు మొదలైనటువంటివి కూడా చక్కగా సిద్ధిస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభము కూడా గోచరిస్తూ ఉన్నది. అలాగే కొంత జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే సింహరాశి వారికి ఈ వారము ఆరోగ్యపరంగా కూడా కొంత యోగం ఉంటుంది. గృహ నిర్మాణ లక్ష్యం అనేది సాకారంగా పూర్తవుతుంది. కీర్తి పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ సహనాన్ని పరీక్షించేవారు మీ చుట్టూ కూడా ఉన్నారు. నలుగురితో చక్కగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించేటువంటి సమయం ఆసన్నమైంది. వ్యతిరేకులను కూడా మీ వైపుకు ఆకర్షిస్తారు సింహరాశి వారు. ఈ వారమంతా సింహరాశి వారు సూర్యారాధన, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణములతో పాటుగా దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే, కన్యారాశి నుంచి రాశిలో సంచారం చేస్తున్న రవి శుక్రులు, ద్వితీయ బుధ కుజులు, షష్ఠ రాహువు, సప్తమ శని, దశమ చంద్ర గురుల యొక్క కలయిక. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారము గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూస్తే, కన్యారాశి వారికి ఈ వారము శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు.
రవి బుధులు కొంత అర్ధశుభులుగా ఉన్నారు. కన్యారాశి వారు ఏంటంటే బాగా మనోబలం పెంపొందింపజేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక వ్యవహారాలన్నీ సాఫీగానే ఉంటాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. విద్యార్థులకు అనూహ్యమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. అలాగే నియమ నిబంధనలను అనుసరించవలసి కొన్ని పనులు చేయవలసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కాకపోవడం, కొంత చికాకు కూడా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు మిమ్మల్ని విమర్శించేవారు ఉంటారు, వాటిని మనస్సులోకి తీసుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి. వ్యాపార పరంగా ఆచితూచి అడుగు వేయండి. కొత్త ప్రయత్నాలకు ఇది సమయం అనేటువంటిది కాదు. నవగ్రహములను దర్శించుకోవడంతో పాటుగా నవగ్రహ ప్రార్థన ఎంత వీలైతే అంత చేయడం కన్యారాశి వారికి మంచిది. ఆర్థిక పరిస్థితి పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి కూడా కొంత ఉండకపోవచ్చు. స్థిరాస్తి అనేటువంటిది వృద్ధి పొందవచ్చు. కన్యారాశి వారు ఈ వారము కొంత జాగ్రత్తగానే ఉండవలసినటువంటి సమయము. కన్యారాశి వారు గణపతి ఆరాధన, గణపతి స్మరణతో ఈ వారమంతా కూడా గడపటం, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఈ వారం మరిన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే, తులలో ఉన్నటువంటి రవి శుక్రులు, 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క కలయిక, ద్వితీయంలో బుధ కుజుల యొక్క కలయిక, కొంత తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం బాగానే ఉంది. ఎందుకంటే గురువు, శుక్రుడు, శని, కేతువులు శుభంగా ఉన్నారు. రవి కుజులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. చాలా వరకు తులారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. ముందు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాన్ని సిద్ధం చేసుకుంటారు. వ్యాపార విస్తరణకు కూడా ఇది సరి అయినటువంటి సమయము. విద్యార్థులకు అసంతృప్తి అనేటువంటిది ఉండదు. అలాగే బంధుమిత్రులతో వినోదాదులు బాగా ఉంటాయి. అలాగే ప్రయాణముల యందు సౌఖ్యం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే దాన ధర్మాలు మొదలైనటువంటివి కూడా విరివిగా చేస్తారు. వారాంతంలో అంటే శని ఆదివారాల్లో ఒక శుభం జరుగుతున్నది. మీదైనటువంటి ప్రతిభతో నలుగురిని మెప్పిస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొద్దిపాటి శ్రమ అనేటువంటిది తప్పదు. పారిశ్రామిక వర్గాల వారికి నూతన ఉత్సాహమైతే ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు కూడా దక్కవచ్చు. విదేశీ విద్యా అవకాశాలు విద్యార్థులకు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. నిరుద్యోగులకు కూడా ఉపాధి కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. కొంత నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి కూడా నిలిచిపోతాయి. మొత్తానికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము కొంత పర్వాలేదు. చక్కటి ఫలితాలను తులారాశి వారు పొందుతారు. తులారాశి వారు లక్ష్మీ అష్టోత్తరంతో ప్రతిరోజు కుంకుమార్చన చేయడం, ఆ కుంకుమను ధరించడము, వీలైతే ఏదైనా గోక్షేత్రానికి గోధుమలు కానీ ధాన్యం కానీ ఇవ్వండి. నానబెట్టి వాటికి పెడితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే కొంత వృశ్చిక రాశిలో బుధ కుజుల యొక్క కలయిక, 12లో రవి శుక్రులు, 10లో కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయముల యందు బాగా స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఈ వారము రవి బుధ శుక్రులు అర్ధశుభులు. దాదాపుగా గ్రహ సంచారంలో పెద్ద గొప్ప యోగం అనేటువంటిది కనిపించడం లేదు. బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రతి పనికి ఒకటికి మించి
శ్రమ చెయ్యవలసి ఉంటుంది. భవిష్యత్తు బాగానే ఉంటుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి శిఖరాలను కూడా అధిరోహిస్తారు. పెద్దల ప్రశంసలు కూడా పొందుతారు. ఆర్థిక వ్యవహారంలో కొంత ఎరుక అనేటువంటిది పెట్టుకోండి. 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల కొంత మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కూడా ఉంటాయి. నిర్ణయముల యందు కొంత ఏకాగ్రత అనేటువంటిది కూడా అవసరము. అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం కావు. కాబట్టి వృశ్చిక రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. దాన ధర్మాలు చేసేటువంటి వారు కూడా కొంత ఆలోచించి చేయండి. డబ్బు కాపాడుకోండి. డబ్బు విషయంలో పొదుపుగా ఉండడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. వ్యాపారాలు పర్వాలేదు, అలాగే అనూహ్యమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. కొంత పారిశ్రామిక వర్గాల వారికి బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు కూడా సిద్ధం కావచ్చు. కొంత నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. అలాగే నవగ్రహ ప్రదక్షిణములతో పాటుగా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన వీలైతేంత వరకు చేయండి. ఏదైనా ఆంజనేయ క్షేత్రంలో 108 ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ధనుస్సులో గ్రహాలు ఏవీ లేవు. తృతీయ రాహువు, చతుర్థ శని, సప్తమ గురుచంద్రులు, భాగ్యంలో కేతువు, దశమంలో రవి శుక్రులు, ఏకాదశంలో బుధ కుజుల యొక్క ప్రభావము. కొంత ధనుస్సు రాశి వారికి రవి కుజ బుధ గురు రాహువులు శుభంగా ఉన్నారు. అంటే కృషికి ఎంత మీరు ఇంపార్టెన్స్ ఇస్తే అంత లాభాన్ని పొందుతారు. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మనస్సులో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి. వాహనాలు కొనుగోలు చేసేవారు కొంత ఆలోచన చేయండి. అలాగే గృహ నిర్మాణాలు చేపట్టేవారు కూడా డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే వృధా ఖర్చులు సంభవించవచ్చు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడం మంచిది. అలాగే వివాహాది శుభకార్యములు తలమని తలంపుగా కూడా మీకు సిద్ధం కావచ్చు. ఇతరుల సలహాలపైన ఆధారపడి నిర్ణయాలు తీసుకోకండి. స్వబుద్ధితో నిర్ణయములు తీసుకోండి. వ్యాపార పరంగా మరింత కృషి అనేటువంటిది అవసరమవుతుంది. అలాగే సోదరులతో మైత్రీయత్నం అనేటువంటిది కూడా ఫలిస్తుంది. శుభవార్త రావచ్చు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులు కూడా పుంజుకుంటాయి. అలాగే కొత్త పరిచయాలు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఆర్థిక బలము, ఆరోగ్య బలము, బుద్ధి బలము ఈ 3 కూడా బాగుంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. బాగా కష్టపడితే భవిష్యత్తు మీకు బంగారంగా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోండి. కనకధార స్తోత్రపారాయణము, లక్ష్మీ సహస్రనామ స్తోత్రపారాయణం చేయటము, ఏదైనా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టడం వల్ల కూడా బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకరం అవుతుంది. మకర రాశి వారికి కొంత గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది ఈ వారం అంతా కూడా. ఎందుకంటే మకర రాశి వారికి దాదాపుగా శని శుభంగా ఉన్నాడు. రవి కుజ బుధ శుక్రులు కూడా అర్ధశుభులు. కాబట్టి మకర రాశి వారికి రాశి నుంచి తృతీయంలో శని, షష్ఠ స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక. మొత్తానికి మకర రాశి వారికి ఏ పని చేపట్టినా ఆ పనిని ఇట్టే పూర్తి చేస్తారు. లక్ష్య సాధనలో కొంత చిత్తశుద్ధి అవసరం. మీ నిజాయితీ ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మాటలతో పక్కదారి పట్టించే వారితో జాగ్రత్త. విద్యార్థులు అనుకున్న ఫలితాలను కూడా పొందుతారు. ఆర్థికంగా మెరుగైన స్థితికి కూడా కొంత చేరుకుంటారు. అలాగే కొంత శుక్రుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా మకర రాశి వారికి కొంత మంచి ఫలితాన్ని కూడా ఇవ్వవచ్చు.
దైవబలం అనేటువంటిది ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగాలను సాధిస్తారు. ఉద్యోగాలతో సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంటుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యములు కూడా బ్రహ్మాండంగా స్థిరపడే అవకాశం ఉంది. మకర రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. నిరుద్యోగులకు కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూస్తే గణపతి ఆరాధనతో పాటుగా లలితా అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే గురువు శుభంగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడు. కొత్త కార్యక్రమములు ఆరంభం చేయటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా సరే విద్యార్థులు కావచ్చు, అలాగే నిరుద్యోగులు కావచ్చు, వాయిదాలు మాత్రం వేయకండి. ఉన్న టైమును సరిగ్గా కాపాడుకునే ప్రయత్నం చేయండి. సరి అయిన నిర్ణయాలు మిమ్మల్ని సరి అయిన మార్గంలో నిలబడతాయి. ఉద్యోగపరంగా జీవితంలో ఒత్తిడిని కూడా అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు కుటుంబాన్ని భాగం చేయండి. అలాగే బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. సంతృప్తి, లాభం, ఆనందం, ఉత్సాహం కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా మీ బహుముఖ ప్రజ్ఞకు మంచి గుర్తింపు కూడా లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు మొదలైనవి కూడా రావచ్చు. అలాగే ఎటువంటి సమయంలో కూడా అప్పులు చేయకండి. వ్యాపారాలు పర్వాలేదు. పారిశ్రామిక వారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా హోదాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల యందు కూడా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. కుంభరాశి వారు వివాదాల జోలికి వెళ్ళకండి. అవగాహన లేని విషయముల యందు జోక్యము చేసుకోకపోవడం మంచిది. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా మంచి జాగ్రత్తగా ఉంటే మంచిది. కుంభరాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమత్ ఆరాధన విశేషంగా చేయండి. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం శనివారం నాడు చేసి హనుమంతుడికి 108 ప్రదక్షిణములు చేయండి, బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహ సంచారాన్ని కనుక చూస్తే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, కేతు ఒక్కడే శుభుడున్నాడు, బుధుడు అర్ధశుభుడు, రాశిలో సంచారం చేస్తున్నటువంటి శని, చతుర్థ చంద్రుడు, చతుర్థ గురువు, షష్టంలో ఉన్నటువంటి కేతువు. కొంత మీనరాశి వారికి గ్రహ సంచారం ఇప్పుడిప్పుడే బాగుపడుతోంది. కాబట్టి భయపడకుండా, అంటే భయాలు, సందేహాలు వదిలిపెట్టి కార్య నిమగ్నులు కావడం అనేటువంటిది మంచిది. ఏకాగ్రతతో విజయాలు సాధిస్తారు. చెడును అతిగా ఊహించుకోకండి. గ్రహదోషం అనేది అధికంగా ఉంది. మనోబలంతో ముందుకెళ్ళండి. ఇతరులతో సున్నితంగా సంభాషణ చేయండి. అలాగే కొత్త పరిచయాలు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ఆరోగ్యం, వైద్య సలహాలు, సంప్రదింపులపై దృష్టి సారించడం చాలా వరకు కూడా మంచిది. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వచ్చినప్పటికీ నిరంతరాయంగా పనిచేయటం మంచిది. ప్రైవేటు ఉద్యోగులకు రాబడి, గుర్తింపు కూడా లభిస్తాయి. స్పెక్యులేషన్లో సాహస ప్రయత్నాలు కూడా పెద్దగా మంచిది కాదు. అలాగే ప్రయాణముల యందు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ వ్యవహారముల యందు మోసాలు జరగవచ్చు. మీ సహనం ఏదైతే ఉన్నదో ఎంత బాగుంటే అంత బాగుంటారు. మీ చుట్టూ ఉండి మిమ్మల్ని గొడవలు పెట్టేటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. టైం మేనేజ్మెంట్ అనేటువంటిది విద్యార్థులకు చాలా వరకు కూడా మంచిది. సరి అయిన ప్రణాళిక పెట్టుకుంటే చాలా పనులు కూడా పూర్తవుతాయి. సంపాదనను సద్వినియోగం చేసుకోండి. అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోవద్దు. ఇవి ప్రధానంగా చూడండి. మీనరాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. ఈ వారము గోక్షేత్రంలో గోవుకు ప్రతిరోజు కూడా ఏదైనా గ్రాసం పెట్టే పని చేయండి. అరటి పండ్లు, పాలకూర, తోటకూర, గడ్డి, పచ్చగడ్డి లాంటివి వేస్తూ ఉండండి. గోమాత యొక్క అనుగ్రహం మీనరాశి వారికి చాలా అవసరం కాబట్టి మీనరాశి వారు గోసేవ ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈ వారం ఉన్నటువంటి వార ఫలితాలు. ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, దీనిలో నేను చెప్పేటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో
పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారములు చేయడం మంచిది. ఎందుకంటే దైవారాధనే చెప్తాను. పరిహారములు చేస్తున్నప్పటికీ ఫలితాలు కొంత నిదానంగా కనిపిస్తాయి, ఫలితాలు రాకుండా ఉండవు. ఓపిక పట్టండి. ఇలా చేసేసి గురుగారు మాకు రావట్లేదు అని మాత్రం ఎవరు అనుకోవద్దు, వస్తుంది. నేను చెప్పినవన్నీ కూడా శాస్త్రీయంగా చెబుతున్నాను కాబట్టి తప్పకుండా వస్తుంది. విశ్వాసంతో ఉండండి, దైవాన్ని నమ్మండి. మనుషుల మీద నమ్మకం కంటే దైవం మీద నమ్మకం పెంచుకోండి. ప్రకృతిని మంచిగా చూడండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, చెడు చూడటం మానేయండి, అభూత కల్పనలు. ఎందుకంటే మీ టైంనంతా కూడా మొబైల్ ఫోన్ తినేస్తోంది. మరి ఈ విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాను. చాలామంది చాలా సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. ఆలోచించండి, దైవారాధన చెయ్యండి, నామ సంకీర్తనం చెయ్యండి, బాగుంటారు. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాము. మీరందరూ బాగుండాలి, మీ అందరికీ మంచి ఫలితాలు రావాలి. చాలామంది నాకు ఒత్తిడి పెడుతున్నారు ఏంటంటే, గురుగారు మేము ప్రత్యక్షంగా కలుస్తాము మిమ్మల్ని అని. ప్రత్యక్షంగా కలవటానికి నా దగ్గర అంత సమయం లేదు, నాకు సాధనకు సమయం సరిపోవట్లేదు. అందుకే నేను రోజు కొంత సమయం ఫోన్లో మాట్లాడటానికి మీకు ఇవ్వగలను. కాబట్టి ఫోను ద్వారా నాతో మాట్లాడగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్కి ఇచ్చే రుసుము కూడా అది మా గోక్షేత్రం కోసం మాత్రమే. వ్యక్తిగతంగా దాన్ని మేమేమి వాడుకొని చేసుకోము. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఇది కమర్షియల్గా మేము సంపాదించుకోవటానికి మార్గం కాదు మాకిది. కాబట్టి మేము కమర్షియల్ జ్యోతిష్కులము కాదు. చాలామంది విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. వారఫలాలు మానేద్దాం అనుకున్నాను, మానేయాలనే ఆలోచనలోనే ఉన్నాను, కానీ చాలామంది ఒప్పుకోవట్లేదు. అందుకే మీకోసం నేను చెబుతున్నాను. సాధారణంగా అది కూడా త్వరలో మానేయవచ్చు. మీరు మంచి మాటలు వినండి, మంచి ఫలితాలు పొందే ప్రయత్నం, అంటే సాధనా మార్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక సాధన పెంచుకోండి. జై శ్రీరామ్. వచ్చే వారం కలుసుకుందాం.